వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలిలో గత ఆదివారం జరిగిన పండ్ల వ్యాపారి హత్య కేసులో నిందితుడిని 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సీఐ రమేష్ బాబు నిందితుడిని మీడియా ఎదుట హాజరుపరిచారు. సీఐ రమేష్ బాబు కేసు వివరాలను వివరించారు. తన భార్యను కాపురానికి పంపించే విషయంలో ఆమె మేనమామ రబ్బానీ అడ్డుపడుతున్నాడన్న కక్షతోనే హత్యకు పాల్పడిన గౌస్ పాషా షేక్ రబ్బానీని హత్య చేసినట్లు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు 3 టౌన్ సీఐ రమేష్ బాబు తెలిపారు. తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబరు 42/25 దీంట్లో ఇది మర్డర్ కేసు. గౌస్ బాషా అనే అతని భార్య సనా అనే ఆమెతోటి గత 13 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయి ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత ఇతను కొద్దిగా యాక్చువల్గా ఇతను వడ్రంగి పని చేస్తూ ఉంటాడు. నేటివ్ ఆఫ్ పినపాడు. ఇతను భార్యకి ఇతనికి చిన్న చిన్న విషయాల్లో వివాదాలు జరుగుతూ ఉంటాయి. ఇతను రెగ్యులర్గా వర్క్ చేయకపోవడం, చెడు వ్యసనాలకు అలవాటు కావడం, ఆ అమ్మాయిని మందలించడం, కొట్టడం ఇట్లా చేస్తూ ఉంటాడు. 2 పాపలు, 1 బాబు ఇతనికి. వీళ్ళు కూడా తండ్రి చేసే ప్రవర్తన నచ్చకపోవడం వల్ల అతను ఒక 3 నెలల క్రితము మా తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ రావడం జరుగుతుంది. మేము కూడా మా మందలించి కరెక్ట్ కాదురా, మీ లైఫ్ సెటిల్ చేసుకోవాలి అని చెప్పి వార్న్ చేసి ఇద్దరిని కలిపి పంపించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరలా కూడా అమ్మాయిని మళ్ళీ మందలించడం, కొట్టడం చేస్తూ ఉంటాడు. దీనిలో భాగంగా షేక్ రబ్బానీ అనే అతను ఆ అమ్మాయి యొక్క మేనమామ. ఈ మేనమామ ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరికీ నెగోషియేషన్ చేయడం, ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా పోలీస్ స్టేషన్ రావడం, కలిపి పంపించడానికి ట్రై చేయడం చేస్తాడు. సెకండ్ టైము మళ్ళీ ఒక 3 డేస్ బ్యాక్ గౌస్ బాషా అనే అతను గౌస్ బాషాకి వాళ్ళ ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి వచ్చి కలుస్తాడు. ఇతను బాధ అతను చెప్పుకుంటాడు, నా భార్య ఇట్లా రావడం లేదని చెప్పి చెప్పుకోవడం. అలానే వీళ్ళిద్దరు కలిసి రబ్బానీ దగ్గర పోవడం. రబ్బానీ చంద్రావుడు తోటలో ఉంటాడు, అక్కడ పోయి మాట్లాడడం జరుగుతుంది. జరిగినప్పుడు అరే అమ్మాయి ఒప్పుకోవట్లేదురా, నువ్వు ఎట్టి పరిస్థితి నాకు చెప్పొద్దు అని చెప్పడం. మళ్ళీ ఆ అమ్మాయిని కూడా పిలిపించడం. అక్కడ చిన్న ఇద్దరి మధ్యలో వివాదం జరుగుతుంది. భాను టీ స్టాల్ దగ్గర ఉన్నటువంటి అతని షాపు, పండ్ల షాప్ ఉంటుంది. ఆ షాపు దగ్గరికి వచ్చి అతను షాపు ఓపెన్ చేసుకొని ఉంటాడు. ఇది మనసులో పెట్టుకొని దీని మొత్తానికి మా భార్యని నా దగ్గర కాపం రాకుండా చేయడానికి గల కారణము అతను మా భార్య సనా యొక్క మేనమామ చేస్తున్నాడని అతను మనసులో పెట్టుకొని కూరగాయలు కరిగే చాకు తీసుకొని నేరుగా ఇక్కడ రావడం అతన్ని అటాక్ చేస్తాడు. అటాక్ చేసి 3 స్టాబింగ్ ఇంజురీస్ చేయడం జరుగుతుంది. అవి బాగా లోతుగా పోవడం వలన ఆన్ ది స్పాట్లోనే గద్దాపులో చనిపోతాడు. దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ చేసి ఒక 3 డేస్ నుంచి గాలిస్తూ ఉంటే లాస్ట్కి అతను పినపాడులో ఉన్నటువంటి అతని సొంత ఇంట్లో ఈరోజు ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద మా ఎస్ఐ గారి టీము అంతా వెళ్ళి అతను పట్టుకొని ఈరోజు తీసుకురావడం జరిగింది. సర్వే ట్రస్ట్ ఆధ్వర్యంలో తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో 100 మంది హెచ్ఐవి బాధితులు, మరో 20 మంది లెప్రసీ రోగులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. బియ్యం, కందిపప్పు, సబ్బులు, షాంపూలతో కూడిన సరుకుల కిట్ను వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెనాలి ఆర్టీ సెంటర్లో దాదాపు 6,000 మంది హెచ్ఐవి బాధితులు నిత్యం ఆర్టీ మందులను తీసుకుంటూ వారి జీవన ప్రమాణాన్ని పెంచుకుంటున్నారని, అలాంటి వారికి పోషకాలు అందించాలన్న లక్ష్యంతో సర్వే ట్రస్ట్ వారు నిత్యావసర సరుకులు అందించి ఆదుకోవడం ముదావహమని అన్నారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మన జిల్లా వైద్యశాలలోని ఏఆర్టీ సెంటర్ నందు హెచ్ఐవి రోగులకు అండ్ కొంతమంది హ్యాండ్సన్స్ డిసీజ్ పేషెంట్స్కు సర్వ్ ట్రస్ట్ చిలకలూరుపేట ఆర్గనైజేషన్ వారు రైస్ అండ్ ప్రొవిజన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చారు. వారికి హాస్పిటల్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ వారు ఫ్యూచర్లో కూడా ఇలానే సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాను. సర్వే ట్రస్ట్ డైరెక్టర్ లీనా లావణ్య మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే అద్దంకి, చిలకలూరుపేట, నర్సరావుపేట ప్రాంతాల్లోని హెచ్ఐవి బాధితులకు సహాయం చేస్తున్నట్లు తెలిపారు. నర్సరావుపేటలో విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ విద్య, మహిళలకు టైలరింగ్, మగ్గం వర్క్ నేర్పిస్తున్నట్లు తెలిపారు. తెనాలిలో విడతల వారీగా ప్రతి ఒక్క హెచ్ఐవి బాధితులకు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో వైద్యశాల ఆర్ఎంఓ డాక్టర్ మల్లికార్జునరావు, ఏఆర్టీ సెంటర్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అంకినేడు ప్రసాద్, ట్రస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ శాంతి ఆసిక, ఏఆర్టీ వైద్యులు డాక్టర్ రమకృష్ణ, డాక్టర్ స్నేహశ్రీ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ తెనాలిలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో 100 HIV పాజిటివ్ పీపుల్కి, 20 లెప్రసీ విక్టిమ్స్కి 10 కిలోలు బియ్యము, 1 కిలో కందిపప్పు, ఒక 2 సోప్స్ ఇస్తున్నాము. సర్వ్ ట్రస్ట్ ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. ఫ్రీ కంప్యూటర్ స్కూలు, ఫ్రీ సోయింగ్ స్కూల్స్, ఫ్రీ ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రామ్స్, తర్వాత దోరణాల అడవుల్లో ఉన్న చెంచు వాళ్ళకి కూడా రేషన్ ప్రోగ్రామ్ ఇస్తున్నాము. అంతేకాకుండా స్పోకెన్ ఇంగ్లీష్, తర్వాత అడ్వాన్స్డ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఇవన్నీ సర్వ్ ట్రస్ట్ ద్వారా ఇస్తున్నాము. అద్దంకి, చిలకలూరుపేట, మార్కాపురం ఏరియాస్లలో ఉన్న HIV పాజిటివ్ వాళ్ళకి కూడా 300 పీపుల్కి ఇలానే 10 కిలోలు బియ్యము, కిలో కందిపప్పు, సోప్స్ ప్రతి నెల ఇస్తున్నాము. ఇక్కడికి దాదాపు ఒక 6,000 మంది పైగా ప్రతి నెల మందులు తీసుకుంటున్నారు HIVకి. అలానే లెప్రసీ పేషెంట్స్ కూడా మేము సర్వీస్ ఇస్తున్నాం. వీళ్ళకి సపోర్టివ్గా ఉండడం కోసం నర్సరావుపేట సర్వ్ ట్రస్ట్ వాళ్ళు ఈ ఆర్గనైజేషన్ నుంచి ప్రతి నెల ఒక 100 మందికి బియ్యము, కందిపప్పు, సబ్బులు లాంటివి, మరియు ఒక 20 మందికి కుష్ఠవ్యాధిగ్రస్తులకు కూడా ఈ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు అనేక సేవా కార్యక్రమాలతో పాటు తెనాలి దాకా కూడా వచ్చి ఈ అవకాశం మా పేషెంట్కి ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ప్రకాశం జిల్లాలో, గుంటూరు జిల్లాలో, పల్నాడు జిల్లాలో మరి అనేక చోట్ల వీళ్ళు ఇదే కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా వాళ్ళతో అసోసియేట్ అయ్యి నేను కూడా పనిచేస్తున్నాను. తెనాలిలో తెలుగుదేశం పార్టీ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బుధవారం బుర్రెపాలెం రోడ్లోని పలు పాఠశాలలు తిరిగి పట్టభద్రులను కలిసి వారి అమూల్యమైన ఓటును మొదటి ప్రాధాన్యత ఓటుగా కూటమి అభ్యర్థి, మాజీ మంత్రి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి 1 అంకె వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లెస్ దాన్ ద రిక్షా పుల్లర్ సార్. సో చేస్తున్నటువంటి ఒకే ఒక సెక్షన్ పీపుల్ ఇంతవరకు ఒక పార్టీ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒకసారి మేము లక్ష్మణరావుని కలిసాం. లక్ష్మణరావు గారు ఏమన్నారంటే, మీరు ఒక 200 మంది రండి, మేము రిప్రజెంట్ చేస్తామని అన్నారు. అయితే ఇక్కడ మాకు వస్తున్నటువంటి సమస్య ఏంటంటే, మేము ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చాననుకోండి రిప్రజెంటేషన్కి, ఇమీడియట్గా మా మేనేజ్మెంట్ ఏమంటుందంటే, ఉద్యోగం లేదు నీకు, వెళ్ళిపోతున్నాను. ఇంతవరకు ఒక పార్టీ కానీ ఏది కూడా మా సమస్యల గురించి పట్టించుకోలేదు. పైగా మా డిమాండ్స్ ఏంటంటే, గవర్నమెంట్ మీద ఎలాంటి ప్రెజర్ పడినటువంటి డిమాండ్. 12 నెలలు ఇవ్వటం లేదు. మేము అడుగుతుంది ఏంటంటే 12 నెలల శాలరీ మా మేనేజ్మెంట్ నుంచి ఇప్పించాలి. రేపు 27వ తారీఖు జరిగే గుంటూరు కృష్ణా పట్టభద్రుల స్థానిక ఎన్నికల్లో మన కూటమి అభ్యర్థిగా మన తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్న సందర్భంలో మనందరం ఈ 3-4 రోజులు ప్రతి ఇంటికి తిరిగి ఓటర్ని అందరిని అభ్యర్థించి మన అభ్యర్థి గుర్తు 1వ నంబర్కి వేయవలసిందిగా గుంటూరు కృష్ణా ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన అందరికీ ఎంతో సుపరిచితులు. ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. తెలుగుదేశం పార్టీలో
కూటమి అభ్యర్థిగా ఆయన్ని అనౌన్స్ చేశారు. 27వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎలక్షన్ అనేది జరగబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీ ఓటుని వినియోగించవలసిందిగా కోరుకుంటూ, ఓటు వేసేది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేమ్ పక్కన 1 అనే అంకె వేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేయవలసిందిగా కోరుకుంటున్నాము. వాళ్ళు ఇచ్చిన పెన్నుతోనే ఓట్ చేయాలండి. ఈ 1ని సర్కిల్ చేయడం కానీ, పక్కన టిక్ మార్క్స్ పెట్టడం కానీ, 1ని దిద్దటం కానీ చేస్తే మీ ఓట్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి అందరూ ఈ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన పెన్నుతో వాళ్ళు ఎలా అయితే ఫోల్డ్ చేసి ఇచ్చారో అలాగే మళ్ళీ వాళ్ళు ఫోల్డ్ చేసి ఇవ్వాలి. రక్తదానం చేయడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడవచ్చునని, వారి కుటుంబానికి మరియు సమాజానికి మేలు చేసే వారమవుతామని ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గోగినేని విజయకృష్ణ అన్నారు. కళాశాలలో బుధవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ వైస్ చైర్మన్ మొమ్మనేని భానుమతి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విద్యా సంస్థలలో ఉన్న వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు 100 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి పండ్లు, జ్యూస్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా ప్రముఖుడు మరియు గుంటూరు బ్లడ్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మేడూరి భాస్కరరావు, తెనాలి ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ పావని ప్రియాంక, తెనాలి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కోశాధికారి నాళం శ్రీమన్నారాయణమూర్తి, మేనేజర్ శ్రీనివాసరావు, దశరథ రామిరెడ్డి, నరేష్, ఆసియా, దుర్గారావు, రవికుమార్, రఫీ, కళావతి, నాగరాజు, సునీత, లక్ష్మి, ఇతర అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మా యాజమాన్యం వారు మా కళాశాలలో అతి తక్కువ ఫీజులతో డిగ్రీ, పీజీ కోర్సుల్లో సీట్లు ఇచ్చి విద్యను అందించడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం అనేటువంటిది ఈ సమాజం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రెండోది ఏంటంటే, ఈరోజు ఇక్కడ గొప్పదైనటువంటి విద్యాదానం, అన్నదానం, రక్తదానం, ఈ మూడింటికి ప్రపంచంలో అత్యున్నతమైన స్థానం ఉన్నది. నాకు ప్రీతమ స్టూడెంట్ సెయింట్ జాన్స్లో ఐఎంఏ సెక్రటరీ గారు అయినటువంటి పావని ప్రియాంక గారు రావటం కూడా మాకు చాలా గర్వకారణం. మా కళాశాలకి, మా కళాశాలలో చదివేటువంటి విద్యార్థులు, ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు ఒక గ్రూప్గా ఏర్పడి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలలో నిర్వహించినటువంటి హ్యాండ్బాల్ పురుషుల పోటీల్లో యూనివర్సిటీ పరిధిలోనే ఫస్ట్ వచ్చారు. యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళు సెకండ్ వచ్చారు. రేపల్లె ఏబిఆర్ ప్రభుత్వ కళాశాల వాళ్ళు థర్డ్ ప్లేస్ వచ్చారు. ఇది గర్వకారణంగా మా ప్రిన్సిపాల్ గారి పర్యవేక్షణలో, ఆధ్వర్యంలో, మా యాజమాన్యం వారి ఆశీస్సుతో మేము చెప్పుకోవడం గర్వకారణంగా ఉంది. ఈరోజు ఇక్కడ రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ సొసైటీ వారికి ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయగానే మా పర్మిషన్ ఇచ్చినటువంటి మా మేనేజ్మెంట్ వారికి మరొకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం రక్తదానం అనేది దానికి ఎటువంటి ప్రాముఖ్యత ఉందనేది మనందరికీ తెలిసిందేనండి. అంటే ఒకసారి రక్తదానం చేస్తే ఒక 3-4 ప్రాణాలు మనం నిలబెట్టిన వాళ్ళం అవుతాం. సో అటువంటి కార్యక్రమంలో ప్రతి సంవత్సరం మా సొసైటీ నుంచి మా విద్యార్థులు, అలాగే మా టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా మా మేనేజ్మెంట్ వారి పర్యవేక్షణలో, మా మేనేజ్మెంట్ వారి అనుమతితో మేము ఇందులో పాల్గొనటం ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. డిగ్రీ కళాశాలలోను మరియు ఫార్మా కళాశాల విద్యార్థులు మాకు రక్తదానం చేయడానికి వేణుగారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వేణుగారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరము వేణుగారిని అడగంగానే వాళ్ళు చెప్పిన టయానికి మాకు ప్రతి సంవత్సరం బ్లడ్ 100కు తగ్గకుండా ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. అందుకని మరొకసారి వేణుగారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రక్తదానం చేసే ఈ పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఓటు వేయడానికి అర్హత ఉన్న ప్రతి వ్యక్తి ప్రతి 6 నెలలకోసారి రక్తదానం చేసి మరి సమాజానికి ఉపయోగపడాలని అందరినీ మా రెడ్ క్రాస్ తరఫున కోరుకుంటున్నాను. ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు బుధవారం తెనాలిలో నిర్వహించారు. కొత్తపేట అష్టలక్ష్మి దేవాలయం వద్ద ఆలయ పూజారి చక్రవర్తి ఆధ్వర్యంలో శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ కీర్తిని ఆయన కొనియాడారు. శ్రీ ఛత్రపతి శివాజీ గారి 395వ జన్మదిన వేడుకగా ఛత్రపతి గారిని స్మరించుకోవడం ఎంతైనా ఔచితం. బిడ్డలని వాళ్ళు తల్లిదండ్రులని, శిష్యులు గురువుల్ని, అట్లాగే హిందూ సమాజంలో ఉన్న వాళ్ళందరూ ఛత్రపతి శివాజీ గారిని కంపల్సరీ తలుచుకోవాలి. వారి జన్మదినాన్ని వేడుకగా చేసుకోవాలి. వారు మన దేవాలయాలను కానీ హిందుత్వాన్ని కానీ ఎంతో విధంగా పెంపొందించారు. వారి ఆత్మకు వారు అనేక రకాలుగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు చిన్న విరామం.